ప్రజాపూర్ యాత్ర జరిగినది. ఆ యాత్రలో ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని, ప్రజా వ్యతిరేక పాలనను మరియు అణచివేత ధోరణితో అనేక మంది కార్యకర్తలను, నాయకులను, ప్రజలను పీడిస్తున్న సందర్భంలో మేము పోరాటం చేయడం జరిగింది. ప్రజల నుంచి మంచి స్పందన రావడమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా మన ఆంధ్రప్రదేశ్కి మంచి గుర్తింపు వచ్చింది. యొక్క ప్రజాపూర్కు సంబంధించిన యాత్రలో మనం చేసినటువంటి పని విధానం వలన దానికి అనుగుణంగానే ఇప్పుడు ప్రజాపూర్ 2 సంబంధించినటువంటి ఈ యొక్క యాత్రని చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ సంకల్పించిన మీదట తిరిగి గతసారి చేసినట్టు విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమం ముందు తీసుకుపోయిన దాంట్లో ప్రత్యేక పాత్ర ఉన్నటువంటి మన విష్ణువర్ధన్ రెడ్డి గారు తిరిగి అదే బాధ్యత నిర్వహిస్తూ కన్వీనర్గా ఈ రాష్ట్రంలో మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక నిర్ణయాల మీద పోరాడాలని చెప్పి నిర్ణయం తీసుకుని దానికి దశ దిశ నిర్దేశం చేస్తూ వారు రాష్ట్రం మొత్తం మీద పర్యటన చేస్తున్న సందర్భంలో ఈరోజు మన కర్నూలు పట్టణానికి కూడా రావడం జరిగింది. వారికి ఈ యొక్క కాన్ఫరెన్స్, ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకోసారి చూడు. ముఖ్యమంత్రి గారిని కలిశారు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని కలిశారు. జాతీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్ర పార్టీగా కేంద్ర పార్టీ అడిగినప్పుడు మాత్రమే రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వం చర్చించుకొని అభిప్రాయాలు చెప్తుంది. మేము ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనిట్గా మాకేమి ఇక్కడ నిర్ణయాలు తీసుకొని ఉండదు. పార్టీకి సంబంధించినటువంటి ఒక టీం ఉంటుంది. ఆ టీంతో జాతీయ పార్టీ మాట్లాడుతుంది. అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అభిప్రాయం తెలియజేస్తారు.